హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. బయాలజీ మెథడాలజీకి సంబంధించి జీవశాస్త్ర బోధనా పద్ధతులలో ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఉపన్యసిస్తూ ప్రదర్శన ద్వారా వివరిస్తూ రెండింటి సమన్వయంతో ఏకకాలంలో బోధన జరపడాన్నే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటారు. ఉపన్యసిస్తూ ప్రదర్శన ద్వారా వివరిస్తూ రెండింటి సమన్వయంతో ఏకకాలంలో బోధన జరపడాన్ని ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో విద్యార్థి ఉపన్యాసాన్ని వినడంతో పాటు సంబంధిత ప్రదర్శనను చూడడం జరుగుతుంది. ఉపాధ్యాయుడు ప్రయోగాన్ని ప్రదర్శిస్తూ వివరణతో కూడిన ఉపన్యాసాన్ని ఇవ్వడం వలన విద్యార్థులు అర్థవంతంగా నేర్చుకుంటారు. ఉపన్యాస పద్ధతిలో కేవలం ఒక జ్ఞానేంద్రియం ప్రధానంగా పనిచేస్తే ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో 2 జ్ఞానేంద్రియాలు కన్నులు చెవులు ఉపన్యాస పద్ధతిలో చెవులు మాత్రమే ప్రధానంగా పనిచేస్తే ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో 2 జ్ఞానేంద్రియాలు కన్నులు చెవులు కూడా కలిసి పనిచేస్తాయి. ప్రదర్శనను బాగా పరిశీలించడం ద్వారా విద్యార్థులు పాఠాన్ని చక్కగా అవగాహన చేసుకోవడం జరుగుతుంది. మూర్త భావనలు కూడా కలిగి వారిలో పరిశీలనా శక్తి, ఆసక్తి పెంపొందించబడుతుంది. నెక్స్ట్, మూర్తం నుంచి అమూర్తం అనే మనోవైజ్ఞానిక ఉపగమం మీద ఆధారపడిన ఈ పద్ధతి ఉపన్యాసం ప్రదర్శన రెండూ కలిగి ఉండడం వలన ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతులకు విద్యార్థి కేంద్రిత పద్ధతులకు మధ్య సంధాన పద్ధతిగా వ్యవహరించబడుతుంది. ఇక్కడ మనకి ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతులకు విద్యార్థి కేంద్రిత పద్ధతులకు మధ్య సంధాన పద్ధతి అంటే ఏ పద్ధతి రావాలి? ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. అదేవిధంగా మూర్తం నుంచి అమూర్తం అనే మనోవైజ్ఞానిక ఉపగమం మీద ఆధారపడిన పద్ధతి అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించడానికి ఆచరించి నేర్చుకోవడం అనే అభ్యసనానుభవం ఉత్తమమైనది. ఇది ఇంపార్టెంట్ మనకి. విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించడానికి ఆచరించి నేర్చుకోవడం అనే అభ్యసనానుభవం ఉత్తమమైనది. దేశవ్యాప్తంగా ప్రతి విద్యార్థికి ఆ అనుభవాలను కలగజేయాలంటే ఎన్నో పరికరాలు, అనేక సదుపాయాలు కల్పించాలి. ఆ ప్రక్రియ ఎంతో ఖర్చుతోటి, శ్రమతోటి కూడుకున్న పని. అందువలన ఆర్థిక పరంగా చూసినప్పుడు మనలాంటి దేశాలలో జీవశాస్త్ర బోధనకు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అత్యంత అనుకూలమైనది. మనలాంటి దేశాలలో జీవశాస్త్ర బోధనకి ఏ పద్ధతి అత్యంత అనుకూలమైనది? ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అత్యంత అనుకూలమైనది. ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రయోగాలను, ప్రదర్శనలను సమర్థవంతంగా చేసి చూపడం వలన వ్యక్తిగతంగా చేయలేకపోయినప్పటికీ ప్రత్యక్ష పరిశీలన ద్వారా కొన్నిసార్లు తాము కూడా కొంతవరకు పాలు పంచుకోవడం ద్వారా విద్యార్థులలో మానసిక సంతృప్తి కలుగుతుంది. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో సోపానాలను చూద్దాం. స్టెప్స్ ఇన్ లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. ఉపాధ్యాయుడు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ద్వారా విజయవంతంగా పాఠం బోధించడానికి క్రమబద్ధమైన పద్ధతిని పాటించవలసి ఉంటుంది. ఈ పద్ధతిలో ఉన్న సోపానాలను ఇప్పుడు చూద్దాం. పాఠ్య పథక రచన, రైటింగ్ ది లెసన్ ప్లాన్. ప్రదర్శన సన్నద్ధత, ప్రిపరేషన్ ఫర్ డెమాన్స్ట్రేషన్. పాఠ్యాంశ పరిచయం, ఇంట్రడ్యూసింగ్ ది లెసన్. పాఠ్య విషయాన్ని హాజరుపరచడం, ప్రజెంటేషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాటర్. ప్రయోగ నిర్వహణ, కండక్టింగ్ ది ఎక్స్పెరిమెంట్. నల్లబల్ల పని, బ్లాక్ బోర్డ్ వర్క్. మూల్యాంకనం, ఎవల్యూషన్. ఇవన్నీ ఏంటి? ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలోని సోపానాలు. ఫస్ట్ మనం పాఠ్య పథక రచన గురించి చూద్దాం. రైటింగ్ ది లెసన్ ప్లాన్. అధ్యయనం ద్వారా పాఠ్యాంశాల మీద చక్కని పట్టు సాధించిన తర్వాత ఉపాధ్యాయుడు వాటిని క్రమానుగతంగా బోధించడానికి తగిన బోధనా ప్రణాళికను రచించవలసిన అవసరం ఉంది. అధ్యయనం ద్వారా పాఠ్యాంశాల మీద చక్కని పట్టు సాధించిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి? పాఠ్యాంశాల మీద అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన తర్వాత ఇప్పుడు ఉపాధ్యాయుడు వాటిని క్రమానుగతంగా బోధించాలి. క్రమానుగతంగా బోధించడానికి ఏమవసరం? బోధనా ప్రణాళికని రచించవలసిన అవసరం ఉంది. సంబంధిత పాఠం ద్వారా సాధించవలసిన లక్ష్యాలు, వివరించాల్సిన పాఠ్యాంశాలు, సంధించాల్సిన ప్రశ్నలు, చేయాల్సిన ప్రదర్శనలు లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా చక్కని బోధనా ప్రణాళిక రచన చేయాలి.
నెక్స్ట్ ప్రదర్శన సన్నద్ధత, ప్రిపరేషన్ ఫర్ డెమాన్స్ట్రేషన్. తరగతి గదిలో నిర్వహించాల్సిన ప్రదర్శనను ముందుగా ప్రయోగశాల లేదా సిబ్బంది గదిలో 1-2 సార్లు చేసి, రెండవ దశ ఏంటి? రెండవ సోపానం ప్రదర్శన సన్నద్ధత. తరగతి గదిలో నిర్వహించాల్సిన ప్రదర్శనను ముందుగా ప్రయోగశాల లేదా సిబ్బంది గదిలో 1-2 సార్లు చేసి తగిన విధంగా సిద్ధపడాలి. ఎక్కడ? స్టాఫ్ రూమ్లో 1-2 సార్లు చేసి తగిన విధంగా సిద్ధపడాలి. అలా చేయడం వలన ప్రదర్శన వస్తువుల పరికరాల పనితీరు తెలుసుకుని అవసరమైతే ప్రత్యామ్నాయ లేదా అదనపు పరికరాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కువ సార్లు చేసి చూసుకోవడం వలన ఉపాధ్యాయునిలో ఆత్మవిశ్వాసం కలిగి తరగతి గదిలో ప్రదర్శన విజయవంతమవుతుంది. తద్వారా విద్యార్థులలో జీవశాస్త్రం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. నెక్స్ట్ ఏంటి? పాఠ్యాంశ పరిచయం, ఇంట్రడ్యూసింగ్ ది లెసన్. సరి అయిన పాఠ్య పరిచయం అభ్యసనకు రాజమార్గం వంటిది. మోటివేషన్ ఈజ్ ది రాయల్ రోడ్ ఫర్ ఎఫెక్టివ్ లెర్నింగ్. పాఠ్యాంశ పరిచయం, ఇంట్రడ్యూసింగ్ ది లెసన్. సరైన పాఠ్య పరిచయం అభ్యసనకు రాజమార్గం వంటిది. అభ్యసనకు రాజమార్గం ఏంటిది? పాఠ్య పరిచయం. అభ్యసనకు రాజమార్గం పాఠ్య పరిచయం. మోటివేషన్ ఈజ్ ది రాయల్ రోడ్ ఫర్ ఎఫెక్టివ్ లెర్నింగ్. విద్యార్థులలో చెప్పబోయే పాఠం పట్ల ఆసక్తి కలిగేలాగా పూర్వ జ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలను ఉపాధ్యాయుడు అడగాలి. ఇది నేర్చుకోబోయే కొత్త విషయాలకు ప్రేరణగా తోడ్పడుతుంది. విద్యార్థులు చెప్పబోయే పాఠం పట్ల ఆసక్తి కలిగేలాగా ఇంతకుముందు తెలిసిన విషయాలు ఉంటాయి కదా, పూర్వ జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలను ఉపాధ్యాయుడు అడగాలి. ఇది నేర్చుకోబోయే కొత్త విషయాలకు ప్రేరణగా తోడ్పడుతుంది. వ్యక్తిగత అనుభవాల ద్వారా, జీవిత సంఘటనల వివరణ ద్వారా, బోధనోపకరణాల ద్వారా, కథలు చెప్పడం ద్వారా, ఉదాహరణలు ఇవ్వడం ద్వారా విద్యార్థులలో చెప్పబోయే పాఠం పట్ల ఆలోచనలను కలిగించవచ్చు. తద్వారా పాఠ్యాంశం పట్ల ఆసక్తిని కలిగించవచ్చు. దీనినే ఉన్ముఖీకరణ, మోటివేషన్ అని అంటారు. నెక్స్ట్ పాఠ్య విషయాన్ని హాజరుపరచడం. 4వ సోపానం ఏంటి? పాఠ్య విషయాన్ని హాజరుపరచడం, ప్రజెంటేషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాటర్. ఉపాధ్యాయునికి తాను జరపబోయే ప్రదర్శన ఉద్దేశ్యాలు, లక్ష్యాలు స్పష్టంగా తెలిసి ఉండాలి. తదనుగుణంగా పాఠాన్ని తాను తయారు చేసుకున్న ప్రణాళికను అనుసరించి చక్కని ఉదాహరణలతో ప్రదర్శనకు అనుగుణంగా విద్యార్థులకు హాజరుపరచాలి. అవసరమైన చోట ప్రశ్నలు అడుగుతూ, ముఖ్యాంశాలను మరలా బోధిస్తూ, సరళమైన భాషను ఉపయోగిస్తూ అర్థవంతంగా బోధించాలి. పాఠాన్ని తగిన వేగంతో విద్యార్థులు తనను అనుసరించే విధంగా బోధన కొనసాగించాలి. నెక్స్ట్ ప్రయోగ నిర్వహణ. ఇది ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో కీలక దశ. ఇది ఇంపార్టెంట్ మనకి. మళ్ళీ ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో కీలక దశ ఏంటి? ప్రయోగ నిర్వహణ. ఉపాధ్యాయుని సామర్థ్యాన్ని తెలిపే దశ. ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాన్ని తెలిపే దశ ఏంటి? ప్రయోగ నిర్వహణ. పాఠ్యాంశం, ఉద్దేశ్యాలు, లక్ష్యాలను సాధించే దశ. ప్రయోగ నిర్వహణ. ఇక్కడ 3 బిట్స్ ఉన్నాయి మనకి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో కీలక దశ ప్రయోగ నిర్వహణ. ఉపాధ్యాయుని సామర్థ్యాన్ని తెలిపే దశ ప్రయోగ నిర్వహణ. పాఠ్యాంశము, ఉద్దేశ్యాలను, లక్ష్యాలను సాధించే దశ ప్రయోగ నిర్వహణ. ప్రయోగాన్ని నిర్వహించేటప్పుడు ఉపాధ్యాయుడు ఎంతో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ప్రయోగానికి అవసరమయ్యే పరికరాలను ఎడమ చేతి వైపు, ఇది ఇంపార్టెంట్ మనకి. ప్రయోగానికి అవసరమయ్యే పరికరాలు ఎడమ చేతి వైపు, ఉపయోగించిన పరికరాలను కుడి చేతి వైపు పెట్టుకోవాలి. ప్రయోగానికి అవసరమయ్యే పరికరాలను ఏ చేతి వైపు పెట్టాలి? ప్రయోగానికి అవసరమయ్యే పరికరాలను ఎడమ చేతి వైపు, ఉపయోగించిన పరికరాలను కుడి చేతి వైపు పెట్టుకోవాలి. ఒక క్రమ పద్ధతిలో ప్రయోగాన్ని నిర్వహించాలి. మధ్యలో విద్యార్థులను ప్రశ్నిస్తూ సంబంధిత సమాధానాలను రాబడుతూ వారిలో ఆసక్తిని పెంపొందిస్తూ ప్రయోగాన్ని కొనసాగించాలి. విద్యార్థులకు కూడా ప్రయోగ నిర్వహణలో లేదా ప్రదర్శనలో భాగం కల్పించేలాగా వారిని అందులో పాల్గొనేటట్లు చేయాలి. ప్రయోగం సరళంగా, వేగంగా, వివరణాత్మకంగా అందరికీ కనపడే విధంగా పూర్తి చేయాలి. ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య పరస్పర చర్య వలన విద్యార్థులలో పరిశీలనా శక్తి అభివృద్ధి చెందుతుంది. ఉపాధ్యాయుడు ఎంత బాగా నిర్వహించినప్పటికీ కొన్నిసార్లు ప్రయోగం విఫలమవ్వవచ్చు. సమయస్ఫూర్తి కలిగిన ఉపాధ్యాయుడు అటువంటి సమయాలలో నిరాశ చెందకుండా విద్యార్థులను ఈ ప్రయోగం ఎందుకు విజయవంతం కాలేదు అని ప్రశ్నించి కారణాలను విద్యార్థులచే కనుక్కునేలా చేస్తాడు. ఇది విశ్లేషణ సామర్థ్యాలను పెంపొందిస్తుంది. నెక్స్ట్
నల్లబల్ల పని, బ్లాక్ బోర్డ్ వర్క్. నల్లబల్ల ఉపాధ్యాయునికి ప్రధాన బోధనాస్త్రం. నల్లబల్ల ఉపాధ్యాయునికి ప్రధాన బోధనాస్త్రం. ఉపాధ్యాయుని సామర్థ్యం నల్లబల్ల వాడకం మీద, విద్యార్థి అభ్యసనం ఉపాధ్యాయుని సామర్థ్యం మీద ఆధారపడి ఉంటాయి. ఉపాధ్యాయుని సామర్థ్యం నల్లబల్ల వాడకం మీద, ఉపాధ్యాయుని సామర్థ్యం నల్లబల్ల వాడకం మీద, విద్యార్థి అభ్యసనం ఉపాధ్యాయుని సామర్థ్యం మీద ఆధారపడి ఉంటాయి. విద్యార్థి యొక్క అభ్యసనం ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటాయి. అంటే నల్లబల్ల వాడకం ఉపాధ్యాయుని సామర్థ్యం, విద్యార్థి అభ్యసనం. నల్లబల్ల వాడకం ఉపాధ్యాయుని సామర్థ్యం, విద్యార్థి అభ్యసనం. పాఠానికి సంబంధించిన శాస్త్రీయ పదాలు, పేర్లు, సూత్రాలు, నిర్వచనాలు, భావనలు, పద్ధతులు, విధానాలు, ముఖ్యాంశాలు, దత్తాంశాలు, సమీకరణాలు, చిత్రాలను నల్లబల్ల మీద క్రమ పద్ధతిలో స్పష్టంగా రాయడం వలన విద్యార్థులలో అవగాహన పెరుగుతుంది. నల్లబల్లపై ఉపాధ్యాయుని రాతను అనుసరిస్తూ విద్యార్థులు తాము సొంతంగా నోట్స్ రాసుకునేలాగా ఉపాధ్యాయుడు నిర్దేశించాలి. నల్లబల్ల పని ప్రదర్శనాంశాలతో సంబంధితంగా ఉన్నప్పుడు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. నెక్స్ట్ మూల్యాంకనం, ఎవల్యూషన్. విజయవంతమైన ప్రదర్శనకు నెక్స్ట్ సోపానం ఏంటి? లాస్ట్ సోపానం మూల్యాంకనం. విజయవంతమైన ప్రదర్శనకి అన్ని దశలలోనూ మూల్యాంకనం చేయడం అవసరం. ప్రయోగం చేయడానికి ముందుగా పరికరాలను ఉంచి ప్రయోగాన్ని నిర్వహిస్తున్నప్పుడు చేయవలసిన పనులు, చివరిగా ప్రయోగ ఫలితాలను విద్యార్థులతోనే చెప్పించే వరకు మూల్యాంకనం కొనసాగాలి. అందువలన ప్రయోగ లక్ష్యం సంపూర్ణంగా సాధించినట్లవుతుంది. నల్లబల్లపై రాసిన విషయాలను, గీసిన బొమ్మలను విద్యార్థులు తమ పుస్తకాలలో నోట్స్ రూపంలో రాసుకున్నారో లేదో ఉపాధ్యాయుడు గమనించాలి. పాఠం మీద, ప్రయోగం మీద ప్రశ్నలు వేసి సమాధానాలు పొందాలి. వీలైనంత వరకు విద్యార్థుల నైపుణ్యాలను పరీక్షించేందుకు గ్రూపులుగా విభజించి ప్రయోగాలను చేయించాలి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఉపాధ్యాయుడు సాధారణంగా చేసే పొరపాట్లను, జనరల్ మిస్టేక్స్ కమిటెడ్ బై టీచర్ ఇన్ లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ పద్ధతి ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులలో అత్యుత్తమమైనప్పటికీ, ఉపాధ్యాయ కేంద్రక పద్ధతుల్లో అత్యుత్తమమైన పద్ధతి ఏంటి? ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ప్రదర్శనను జోడించి విజ్ఞాన శాస్త్రాన్ని బోధించే ఉపాధ్యాయులలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. మేరీ సెల్బర్గ్ తన 3 సంవత్సరాల పరిశోధనలలో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి 36 మంది ఉపాధ్యాయ విద్యార్థుల ప్రదర్శనలను అధ్యయనం చేసింది. మేరీ సెల్బర్గ్ అనే ఆవిడ తన 3 సంవత్సరాల పరిశోధనలలో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి 36 మంది ఉపాధ్యాయ విద్యార్థుల ప్రదర్శనలను అధ్యయనం చేసింది. ఆమె రాసిన ఏ ప్లాన్ ఫర్ డెవలపింగ్ ఏ బెటర్ టెక్నిక్ ఇన్ గివింగ్ సైన్స్ డెమాన్స్ట్రేషన్స్, ఆవిడ రాసిన వ్యాసం ఏంటి? ఏ ప్లాన్ ఫర్ డెవలపింగ్ ఏ బెటర్ టెక్నిక్ ఇన్ గివింగ్ సైన్స్ డెమాన్స్ట్రేషన్ అనే వ్యాసంలో ఉపాధ్యాయులు సాధారణంగా చేస్తున్న 7 పొరపాట్లను క్రింది విధంగా తెలిపారు. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు పరికరాలను ఉపయోగించడానికి సిద్ధంగా ఉంచుకోవడం లేదు. ప్రయోగం ఏ విధంగా సంబంధితమో దాని లక్ష్యాన్ని వివరించలేకపోతున్నారు. ప్రయోగంలో ఇమిడి ఉన్న ముఖ్య విషయాలపై విద్యార్థుల అవధానాన్ని పొందలేకపోతున్నారు. దత్తాంశాలను రాయడానికి తగిన వ్యవధిని విద్యార్థులకు ఇవ్వడం లేదు. ప్రయోగ ప్రదర్శనకు బలం చేకూరే విధంగా విద్యార్థుల అవగాహనకు తగినట్లుగా నల్లబల్లను ఉపయోగించడం లేదు. ప్రయోగంలో నిర్దిష్టమైన ప్రక్రియ లేదా నైపుణ్యాన్ని ఎందుకు వాడవలసి వచ్చిందో దానిని నియంత్రించడంలో గల కారణాలను విద్యార్థులకు వివరించడం లేదు. కేవలం జ్ఞాపక సంబంధమైన ప్రశ్నల్ని అడుగుతూ పరావర్తన సంబంధ ప్రశ్నలను సంధించడం లేదు. పైన తెలిపిన పొరపాట్లకు తావివ్వకుండా ఉపాధ్యాయుడు ఉపన్యాస ప్రదర్శనను పూర్తి చేస్తే ఆ పద్ధతి విజయవంతమైనట్లుగా చెప్పవచ్చు. ఉపన్యాస ప్రదర్శనకి సంబంధించి మిగతాది పార్ట్ 2 వీడియో చూద్దాం.